అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కమిటీ ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా అమలు చేయాలని ప్రభుత్వానికి గడువు విధించిన ఆయన, లేదంటే పాలకవర్గం సామూహిక రాజీనామాకు సిద్ధమని హెచ్చరించారు. సమావేశాలకు హాజరు కాని బోర్డు సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అది వెరిఫై చేసి మనం ఐదు మీటింగ్లు 6 మీటింగ్లు ఒక మీటింగ్ రానప్పుడు బోర్డు డైరెక్ట్ ఎందుకు పేర్లు అడిగాను. ఒకవేళ ఒక్కడో రాకపోతే తీసి పారేస్తాం. ఎందుకు సట్టా తీదా నాకు రావడం బోర్డు మీటింగ్కి తీదాకున్నాం. రెండోది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో మార్కెట్ యార్డ్ని ఒక బార్ కింద వాడుకున్నారు. ఇక్కడే తాగడం, ఇక్కడే తంగడం కలర్ చూసాం. నిర్వీర్యం అయిపోయింది. దాన్ని మరి 1 yearలో ఒక రూపురేఖలు దిద్దాం. పూర్తిగా దిద్దని అన్నగాని ఒక రూపులు తీసుకొచ్చాం. కొన్ని కార్యక్రమాలని ఇవన్నీ చేస్తున్నాం. ముఖ్యంగా మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని మార్కెట్ల మీద సర్వే చేయించారు. మార్కెట్ యార్డ్ మీద మన అనకాపల్లి జిల్లాలో మనకు 6 ఉన్నాయి మార్కెట్ యార్డ్లు. దాంట్లో బాగా ఇన్కమ్ వచ్చే మార్కెట్ యార్డ్లో 2 ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ పాత్రపేట వచ్చింది ఇన్కమ్ రేట్ చేయడంలో. అలాగే సెకండ్ మన నర్సీపట్నం.